ప్రస్తుత దినాల్లో దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్లో అనేక మంది ఆదరింపబడే వాక్యం వస్తే అంగీకరిస్తున్నారు, ఆశీర్వాదాల కోసం వాక్యం వస్తే సంతోషపడుతున్నారు, స్వస్థతకు సంబంధించిన వాక్యాలు వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కానీ పాపాన్ని ఖండించే వాక్యం కానీ విడుదలైతే, దేవుని సేవకుడు మాట్లాడితే ఆ సేవకుడిని అసహించుకుంటున్నారు, ఆ సేవకుని మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు, ఆ సేవకునికి విరుద్ధంగా సంఘంలో చాలామందిని మలుస్తున్నారు. జాగ్రత్త. గద్దింపును అసహించుకుంటే, ద్వేషిస్తే సామెతల గ్రంథం 15:10 ప్రకారం మరణం నొందుతావు, నరకానికి చేరుకుంటావు. దేవుడు నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడు? బైబిల్లో రాయబడిన మాట, దేవుడు ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడండి. తండ్రి కుమారుణ్ణి ఎలా గద్దిస్తాడో, శిక్ష చేస్తాడో, అలాగే దేవుని పిల్లల్ని దేవుడు గద్దిస్తాడు. దానికి లోబడితే దీవించబడతాం, తిరస్కరిస్తే మరణించబడతాం. జాగ్రత్త.